ఏదో సరదా కోసం వచ్చింది. అరే బాయ్ ఫ్రెండ్ ఉండే అట్లీస్ట్ ఫ్లవర్స్ ఇచ్చారా? చూడు ఫ్లవర్స్ ఉండాల్సిన చేతిలో క్యారెట్స్ ఉన్నాయి. అంటే ఎస్, నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే స్వామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి, కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెనీ చేయడం ఎదవనవు ఎదవ. ഭയങ്കര സന്തോഷാണ് തോന്നുന്ന കാര്യം ഇങ്ങനെയുള്ള నేను రా దెంగే. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. నేను అమ్మాయిని కాదు, భూమి మీద తిరుగుతున్న దేవతలంటావు. మరి ఇంకేంటి చెప్పు. హలో ఫ్రెండ్స్, నేను మీ బ్లాక్ రవి. నిజంగా ఫ్లవర్ అయితే నా దగ్గర ఉంది కానీ పెట్టు. ఎక్కడ? సారీ, నోట్లో పెడతా. నేను పోతున్నా ఇంకా ఎవరు వస్తారు? 1 2 3 బాయ్. వస్తా, నీకు కావలసినంత ఇస్తా. నా లైఫ్ గురించి ఏం చెప్పమంటావు? ఎవడు అడిగాడు రా నిన్ను? నవ్వుతున్నాను కానీ సంతోషంగా లేను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? బతుకుతున్నాను కానీ సుఖంగా లేను. బతకపోతే చచ్చిపోయినా నాకే సంబంధం. ఆయన నన్ను ఎవరు లవ్ చేస్తాడు? చేసిన మాక్సిమం 2 days అంతే. పర్ఫెక్ట్. మొడ్డ నేను ఎవడు చచ్చుకుడియాడే. నువ్వు మొడ్డ లెక్కనే ఉన్నావు తెలుసా? అనుంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసవరా పంటేసిచ్చినోడా? పద, అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సింపుల్, గదిలో వేసి గడపెట్టి నా గదితో. ఆయన అమ్మాయిలకు అన్నిటికీ తొందర ఎక్కువే. నువ్వు చావుతలేదారా? ఒక్కొక్కరిని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.